దేశంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో అరెస్ట్ అవుతారా లేకపోతే గనక అరెస్టు అయ్యే ముందు రాజీనామా చేస్తారు హేమంత్ సోరెన్ తేల్చుకోవాల్సిన సందర్భం. ఈడీ వరుసపెట్టి నోటీసులు ఇస్తుంటే ఇప్పటికి 10 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణ హాజరు కానటువంటి హేమంత్ సోరెన్ ఇంట్లో తాజాగా ఈడీ సోదాలు చేయడం, ఆ టైంకి పరారవ్వడం. ఒక ముఖ్యమంత్రి పరారైనటువంటి చరిత్ర ఇంతవరకు భారతదేశంలో లేదు. ఒక ముఖ్యమంత్రి 2 రోజుల పాటు జనజీవన స్రవంతికి కనపడకుండా పారిపోయినటువంటి సందర్భము లేదు. కాబట్టి అదొక కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు హేమంత్ సోరెన్ తాజాగా రాంచీకి వచ్చారు. ఢిల్లీలో మిత్రపక్షాలతో కూర్చున్నారు. యాక్చువల్గా అక్కడ జరిగిన ఎన్నికల్లో ఏదైతే 81 స్థానాలకు గాను దాదాపు 40కి పైగా 47 ఏమో గెలుచుకున్నారు. ఇక్కడ 3 కలిసి గెలుచుకున్నారు. అటు జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా తరపున వీళ్ళకి 30 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఇతర మిత్రపక్షాలు కలిపి మిగతా సీట్లు వచ్చినాయి. అక్కడ 23 26 వచ్చినట్టున్నాయి బీజేపీ. కాబట్టి అక్కడ అధికారంలోకి అది రావడానికి అవకాశం లేదు. ఇక్కడ 40 సీట్లకి పైన కావాల్సి ఉంటుంది. ఇక్కడ మిగతా మిత్రపక్షాలతో వీళ్ళకి 30 ఉన్నాయి కాబట్టి మిగతా మిత్రపక్షాలతో మాట్లాడేసుకుని ఇప్పుడు మొత్తం ఎమ్మెల్యేలందరినీ రాంచీకి వచ్చేయమన్నారు. ఇప్పుడు ఆయన భార్య అక్కడ నిలిపేటట్టు కనబడుతుంది. హేమంత్ సోరెన్ గత వారం రాంచీ నుంచి ఢిల్లీకి వచ్చినట్టు ఈడీ అధికారులకు సమాచారం జరిగింది. దీంతో ఆయన విచారించేందుకు సోమవారం ఢిల్లీలోని అధికార నివాసానికి వెళ్ళారు. అయితే రాత్రి పొద్దుపోయే వరకు ఎవరు ఎదురు చూసినా సోరెన్ అక్కడికి రాలేదు. దీంతో సీఎంకి చెందిన BMW కారు మరో బ్యాగ్ని స్వాధీనం చేసుకుని అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందులో దాదాపు 30 లక్షలేమో డబ్బులు ఉన్నాయని తెలియదు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారన్నది వాళ్ళ పొద్దున్న నాకు తెలియరాలేదు. కానీ తాజాగా ఆయన రాంచీకి చేరుకోవడం, రేపు విచారణకు హాజరవుతానంటూ ఈడీకి మెయిల్ పంపించారు. విచారణకు రమ్మనమని, నా దగ్గరికి రండి, నేను విచారణకు హాజరవుతానని. అంటే అక్కడ కీలకమైనటువంటిది నిషికాంత్ దూబే దీని మీద బీజేపీ ఎంపీ చెప్పిన దాని ప్రకారం అయితే హేమంత్ సోరెన్ తన ఎమ్మెల్యేలను రాంచీకి పిలిచారు. మాకు అందిన సమాచారం ప్రకారం హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈడీ విచారణ తర్వాత అరెస్ట్ అవుతాడన్నటువంటి ఉద్దేశంతో ఈ పని చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. తద్వారా ఆవిడ రేపు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం కనబడుతోంది.